ఒకవైపు పోరు హోరు మరోవైపు ప్రణాళికల జోరు ఎన్నికల వేడి అలా చల్లారిందో లేదో రైతు సమస్యల కేంద్రంగా రాజకీయ రచ్చరాజుకుంది ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ ఆందోళనలు ఉధృతం చేసింది మరోవైపు రైతు సమస్యల పరిష్కారం సహా 2 లక్షల రుణమాఫీ అమలు దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటోంది కాంగ్రెస్ ధాన్యం కొనుగోలు కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. ఐకేపీ కేంద్రాల దగ్గర కొనుగోళ్లు సక్రమంగా జరగట్లేదని, తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆందోళనలను ఉధృతం చేసింది. తడిసిన ధాన్యం ప్రతి గింజ కొనుగోలు చేయడమే కాదు 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు కేటీఆర్. రైతులకు న్యాయం జరిగే వరకు అన్నదాతల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు అవసరమైతే రోడ్డు ఎక్కుతాం. పల్లె నుంచి పట్టణం దాకా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శామీర్పేటలో ధర్నా చేపట్టారు. దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొడ్డు వడ్లకి సన్న వడ్లకి నువ్వు వేసేటప్పుడు చెప్పు, వచ్చేడాదికి చెప్పు, మళ్ళీ ఏడాది చెప్పు, 2 ఏళ్ళైనాక చెప్పు. అయ్యా బాబు ఈ తర్వాత మీరంతా సన్న వడ్లు వేయరి, దొడ్డు వడ్డు వేయము, మేము కొనము, దానికి గిఫ్ట్ రాదని. ఒక్క గిఫ్ట్ లేదు, ఒక్కటి లేదు ఇప్పటిదాకా. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలకి ఏ గ్యారంటీనో చెప్పు, ఒక్క గ్యారంటీ లేదు. కాంగ్రెస్ రాగానే నీళ్లు మాయమైనాయి, కాంగ్రెస్ అంటేనే చెరువులు మాయమైపోయినాయి, కాంగ్రెస్ అంటేనే కరెంటు పోయింది, కాంగ్రెస్ అంటేనే పైసలు మాయమైనాయి, కాంగ్రెస్ రాగానే రియల్ ఎస్టేట్ పోయింది, మొత్తం దివాలు తీసింది తెలంగాణ అంతా. అన్నమో రామచంద్ర రైతన్నలు అయితే పనిలో పనిగా పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు ప్రచారంపై తన మన్ కీ బాత్ చెప్పారు మల్లన్న. రైతులకు న్యాయం జరిగే వరకు పట్టిన పట్టు వదిలే ప్రసక్తి లేదన్నారు ఆయన. నిలదీస్తున్నా ఇవాళ రైతులు బాధపడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా అంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నేనెందుకు పోతావా కాంగ్రెస్కు? నేను ఇళ్ళనే ఉంటాను, నేను బీఆర్ఎస్లోనే ఉంటాను. నేను ఇళ్ళకి గెలిచి అల్లకెందుకు పోతావా? నేను ఇళ్ళకి పోను. కాబట్టి కాంగ్రెస్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలు ఇవ్వాలని మేము చేస్తున్నాం. తప్పకుండా పోరాడతాం ప్రజల తరఫున, రైతుల తరఫున. రైతులకు మద్దతు పేరిట బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. చివరి గింజ వరకు వరి కొనుగోలు చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో తీపి కబురు చెప్తారన్నారు మహేష్ గౌడ్. పార్లమెంట్ ఎన్నికల్లో తుడుచుకు పెట్టిపోతున్నారు కాబట్టి ఆ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఇలా ధర్నాల పేరిట రైతుల్ని మరొకసారి మోసం చేసే ప్రక్రియ కేసీఆర్ చేపడతా ఉన్నారు. రైతుల పాడి ప్రొక్యూర్మెంట్ విషయంలో ఆఖరి గింజ వరకు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీంట్లో ఏం సంశయం అవసరం లేదు రైతులారా. కేసీఆర్ జిమ్ముక్కులు, అబద్ధపు మాటలు. రేవంత్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తూ ఉన్నారు. అతి త్వరలో రైతులకి వారు తీపి కబురిస్తారు, దీంట్లో ఏం సంశయం లేదు. మరోవైపు 2 లక్షల రుణమాఫీ కేంద్రంగా తెలంగాణలో రాజకీయం రగులుతోంది. 15 ఆగస్టు కల్లా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఒట్టేసి మరీ చెప్పారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా ఈ అంశంపై కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేస్తూ విమర్శలు సంధిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేశాడే కానీ 2 లక్షల రుణమాఫీ ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేదన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖచిత్రం మారబోతుందన్నారు ఆయన. విమర్శలు ఎలా ఉన్నా రైతు రుణమాఫీ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. రుణమాఫీ సహా ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోళ్లలో ఎట్టి పరిస్థితుల్లో దళారుల జోక్యం ఉండకూడదు, కళ్లాల దగ్గర రైతులు ఇబ్బంది పడకూడదు, తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల దగ్గర జాప్యం చేస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ధాన్యాన్ని తీసుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తే చర్యలుంటాయంటూ హెచ్చరికలు జారీ చేశారు సీఎం. ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ కోసం బ్యాంకర్లతో సంప్రదింపులు జరపడం సహా విధి విధానాలతో త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలపై ఆరా తీశారు. నిధుల సర్దుబాటు కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా నిధుల సమీకరణకు ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ధాన్యం కొనుగోళ్లు, రైతుల రుణమాఫీపై చర్చించే అవకాశం ఉంది.